ఎవరెట్టిపోతే నాకేంటి, నేను బాగుండాలని ఆలోచించుకునుంటే నీకీ కష్టాలు వచ్చేవే కాదు అంది. మంది కోసం బతకడమే బతుకు అని అమ్మ చెప్పిన మాట అప్పటి వరకు కరెక్ట్ అనుకున్నాను. మన స్వార్థం కోసం బ్రతకడం మంచిది అని నాన్నమ్మ చెప్పిన మాట తప్పనుకున్నాను. కానీ ఇప్పుడు నాయనమ్మ చెప్పిన మాటే కరెక్ట్ అనిపిస్తుంది. అమ్మ తన స్వార్థం చూసుకోకుండా ఉండడమే తప్పు అనిపిస్తుంది. నిజంగా అమ్మ పిచ్చిది అనిపిస్తుంది. కట్టుకున్న భర్త, అమ్మలా చూసుకోవాల్సిన అత్త, తోడబుట్టిన దానికంటే ఎక్కువగా ప్రేమించిన పిన్ని, ఇలా అయిన వాళ్ళందరూ అమ్మకి అన్యాయమే చేశారు. నమ్ముకున్న మీరు మాట్లాడాల్సిన టైంలో నోరు మెదపకుండా ఉండి తనని నట్టెట్టే ముంచేశారు. గుండమ్మ, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ మా పరిస్థితి ఏంటో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. గీతమ్మకి అన్యాయం జరిగిందని నీకంటే ఎక్కువ బాధగా ఉంది, అంతకంటే ఎక్కువ కోపంగా కూడా ఉంది. నువ్వు చేస్తున్న తప్పు నాగేశ్వరి అని మీ నాయనమ్మ నిలదీయాలనుంది ఈ ఇంటి పెద్దగా. తనకి సపోర్ట్ చేస్తున్న నా కోడల్ని మెడపెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేయాలనుంది తన మామగా. కానీ కర్ణుడి శాపంలాగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిజాన్ని బయట పెట్టమని మీ అమ్మకిచ్చిన మాట మాకు శాపమై ఈ ఇంటి పెద్దగా నా నోరు కట్టేసిందమ్మా. అమ్మకు అన్యాయం జరిగితే ఏ బిడ్డ తట్టుకోలేడు గుండమ్మా. నేను చేతకాని వాణ్ణి, కట్టుకున్న భార్యని కంట్రోల్లో పెట్టుకోలేని అసమర్థుణ్ణి. అందుకే అలా మౌనంగా ఉండిపోయాను. ఇక్కడ ఒకరికొకరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కాదు, పెద్దమ్మ పెద్దనాన్నలను కలపడానికి ఇప్పుడు ఏం చేయాలో అదే ఆలోచిద్దాం. చాలు, ఇప్పటి వరకు మీరు ఆలోచించింది చాలు. మీరు చేసిన సాయం చాలు. ఎవరు ఏం చేయొద్దు, మాకు ఎలాంటి సాయం చేయొద్దు. తప్పు నాది. మీరంతా ఉన్నారని నమ్మాను చూడు, తప్పు నాది. నాకు అర్థమైపోయింది. ఇక మా అమ్మ నాన్న కలవరు, ఎప్పటికీ కలవరు. కలవరు. గుండమ్మ, నాన్న, ఇంత జరుగుతున్నా ఇంకా వదిలికిచ్చిన మాట కోసం కట్టుబడి ఉండాలా? జీవితాంతం ఇలా అసమర్థుల్లా మిగిలిపోవాలా? ఏం చేస్తావురా? ఏం జరిగితే జరిగింది నాన్న. నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను. డాడీ, ఇప్పటికే పెద్దమ్మ బాధలో ఉంది. ఇప్పుడు వెళ్ళి నీకిచ్చిన మాట తప్పుతున్నాం, నిజం చెప్తున్నామని చెప్పి ఇంకా బాధ పెడతావా? అవునరా, చిన్నదైనా అది చెప్పింది కరెక్టరా. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఆవేశంతో కాదు, ఆలోచనతో. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఏదో కొత్త దారి తెరుచుకుంటుంది అంటారు. మనకు అలాంటి అవకాశం ఏదో రూపంలో వస్తుందిరా. మనం చేయాల్సింది ఆ దారి ఏ రూపంలో ఉందో తెలుసుకోవడమే. ఏంటంటే అవతల కేక్ కటింగ్ చేస్తుండే ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏంటిది? దారి అనుకున్నప్పుడల్లా ఈయన ఎంట్రీ ఇస్తాడు. ఏంటంటే ఎప్పుడు చూసినా మీరు ఏదో చెవులు కొరుక్కుంటా ఉంటారా? ఎలానా త్వరగా వెళ్ళకపోతే అవతల కేక్ అయిపోద్దా? ఏంటి అలా చూస్తున్నారా? కేక్ బలి రుసుకుందండి. ఏంటి పెద్ద అయిన గొడ్ల గోబలో సొత్త దగ్గరికి వస్తున్నాడు? మనం ఏమన్నా రాంగ్ డెలివరీ గణేశమా? అదేంటన్నా నేను తెచ్చుకుంటే మీరు లాగేసుకుంటారండి? అవతల చాలా కేక్ ఉందండి బాబా. ఇది తినటానికి తీయలేదు మరి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ సంక్రాంతి.
హ్యాపీ సంక్రాంతి. నువ్వు కూడానా? బకెట్లందు రంగు బకెట్లు వేరేయా విశ్వదాభిరామ? రంగరాజు మామ, అదే కదా మనం చెప్పేది. హ్యాపీ దీపావళి. దీపావళి హోలీ, దీపావళి, సంక్రాంతి 3 పండుగలు ఒకేసారి నా మొహమ్మద్ జరిపేరా. దేనికబ్బా? ఛీ! నీ ఫ్రెండ్ గీత రింగ్ అందిస్తుంది. తన చేతిలో ఉన్న ఆ రింగ్ ని తీసుకొని నా కొడుకు వేలికి తొడిగి నా ఇంటి కోడలు వైపోమ్మా. గీతా, ఏంటి ఏడుస్తున్నావా? దేనికి ఏడవడం? జరిగేదంతా నీకు తెలిసే జరుగుతుంది కదా. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఆయన రేణుకి రింగు తొడగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వే దగ్గరుండి ఆయనతో బలవంతంగా రింగు తొడిగిస్తావా? ఆలోచించాడా? అంటే నువ్వు గుర్తొచ్చి ఆలోచించాడంటావా? అందుకే ఆగాడంటావా? నేనవన్నీ గమనించలేదే. రామ్కి అసలే సిగ్గెక్కువ కదా, సిగ్గుపడుతూ ఆగాడనుకున్నాను. ఆయన సిగ్గుపడుతున్నారనుకున్నావా? బాధకి సిగ్గుకి తేడా తెలీదే నీకు? నేనెవరికేమన్యాయం చేశానే? ఏం ద్రోహం చేశాను? మా అత్త మట్టుకు మా అత్త, నీ మట్టుకు నువ్వు. ఎందుకే నన్ను ఇలా వేధిస్తున్నారు? ఎవ్వరికీ అన్యాయం చేయలేదా నువ్వు? ఏం చేశానే? అత్తగా ఆవిడికి విలువివ్వలేదా? నాతో పాటు నా తల్లి కడుపును పుట్టకపోయినా నా తోబుట్టువు కంటే ఎక్కువగా నిన్ను చూడలేదా? ఆంటీకి ఎంత విలువిచ్చావో నాకు తెలీదు, కానీ నన్ను మాత్రం నీ తోడబుట్టిన దానికంటే ఎక్కువగానే చూసావు. నలుగురి ముందు నన్ను గొప్పగానే చూసావు. కాని ఎప్పుడో నన్ను, నా మనసుని పీక నిలిమి చంపేశావు. ఆ విషయం నీకు తెలుసా? ఇంతకాలంగా ఈ ఇంట్లో నీతో పాటు ఉంటుంది, శివతో పాటు కాపురం చేస్తుంది ఎప్పుడో చచ్చిపోయిన ప్రియా. ఆ విషయం నీకు తెలుసా? ప్రియా? అవును, నేనంటే నీకిష్టం, కానీ నువ్వంటే నాకు పగే. నిన్ను చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆవిరైపోయిన నా ఆశలు, నాశనమైపోయిన నా జీవితం గుర్తుకొస్తూ ఉంటుంది. నిన్ను పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. అయినా అంత కక్ష పెంచుకోవడానికి నేను నీకు చేసిన అన్యాయం ఏంటి? ఏంటా? రామ్ని నాకు దక్కకుండా చేసి నువ్వు పెళ్లి చేసుకోవడం. నావాడు అనుకున్న రామ్ని నీ మనిషిని చేసుకోవడం. ప్రియా, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మా ఆయన్ని
నీవాడనుకోవడం ఏంటి? అవును, రామ్కి నీకు పెళ్లి కాకముందే రామ్ని నావాడు అనుకున్నాను. రామ్ని పెళ్లి చేసుకొని అతనికి భార్య అవ్వాలనుకున్నాను నేను. రామ్ని ఎంత ప్రేమించానో తెలుసా నీకు? నా ప్రేమని తనకి చెప్పాలని, తనని ఒప్పించి పెళ్లి చేసుకొని తనతో లైఫ్ లాంగ్ ఆనందంగా బతకాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? నా కలలని, ఆశల్ని, నా మనసుని ముక్కలు చేసి రామ్తో నీ మెడలో తాళి కట్టించుకున్నావు. నా మెడలో పడాల్సిన తాళి పొట్టిని నువ్వు లాగేసుకున్నావు. మండపంలో మీ పెళ్లి జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చొని గుండె పగిలేలా ఏడ్చానే. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకున్నాను. కానీ నా మనసు ముక్కలవ్వడంతో నా గుండె రాయిలా మారిపోయింది. రామ్ దక్కలేదన్న బాధతో ఏడ్చి ఏడ్చి నా కళ్ళల్లో నీళ్ళన్నీ ఇంకిపోయాయి. నా గుండె రాయైపోయింది, మనసు ఎడారైపోయింది. ఆ బాధలోంచి నాలో కోపం పుట్టింది. నీ మీద కక్ష సాధించాలనే పంతం పుట్టింది. ఎవడో గొట్టంగాన్ని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే నీ మీద పగ సాధించలేను అనిపించింది. నీతో పాటు నీ పక్కనే ఉంటే ఏనాటికైనా నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను నాశనం చెయ్యగలను అనిపించింది. నిన్ను రామ్ని విడదీస్తే నిన్ను ఏడిపించటం కుదురుతుంది అనిపించింది. అందుకే రామే నా భర్త అనుకున్న నేను ఆ ప్రేమని చంపుకొని కేవలం నీ మీద కక్ష సాధించడం కోసమే శివని పెళ్లి చేసుకున్నాను. నీతో పాటు ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టాను. ప్రేమించిన వాడు కాకుండా వేరే మగాడు మెళ్ళో తాళి కడితే పాల గ్లాస్ పట్టుకొని వాడి పడక గదిలోకి వెళ్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఆడుదానిగా నీకు చెప్పకర్లేదు. ప్రేమించిన వాడికి బదులు వేరే మగాడు గుండెల మీద తలవాల్చుతుంటే ఎంత ఎంత నరకంగా ఉంటుందో నీకు చెప్పకర్లేదు. అంత నరకాన్ని నేను అనుభవించానే. చచ్చిపోయి శివగదిలోకి వెళ్లేదాన్ని తెలుసా నీకు? నేను నాశనమైపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఆనందంగా ఉండకూడదు అనుకున్నాను. మెడలో తాళి పడింది కాబట్టి ఆ క్షణమే రామ్ని నా మనసులోంచి తీసేశాను. కానీ నీ మీద పగని మాత్రం అనుక్షణం పెంచి పోషిస్తూనే వచ్చాను. మా అత్తని పట్టించుకోలేదు, నా భర్తని పట్టించుకోలేదు, నా సుఖం గురించి, నా జీవితం గురించి ఆలోచించనే లేదు. పగ పగ పగ, నిన్ను సాధించాలనే పగ. పట్టించుకోకపోవడంతో మా అత్త దృష్టిలో పొగరబోతున్నయ్యాను, భర్త దృష్టిలో మూర్ఖురాలనయ్యాను, అందరి దృష్టిలో చెడ్డదాన్నయ్యాను. మంచి కోడల్ని కాలేకపోయాను, మంచి భార్యని కాలేకపోయాను. అంతా నరకం, ప్రతి క్షణం నరకం. కాని గీత, నీ మీద పెంచుకున్న పగ ముందు నేను అనుభవిస్తున్న నరకం చిన్నదైపోయింది. అది నన్ను బతికించింది, ఆ పగే నన్ను బతికించింది. కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. నిన్ను మొదటి నుంచి మీ అత్త వేధిస్తుంది అని అనుకుంటున్నావేమో. లేదే,
ఆవిడకి నీ మీదున్న ఇష్టాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టి నిన్ను టార్చర్ పెడుతుంటే ఎంకరేజ్ చేస్తూ వచ్చింది నేనేనే. నిన్ను సాధించాలి, వేధించాలి, ఏడిపించాలి. రామ్ నుండి నిన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలి. అది చూసి నేను ఆనందపడాలి. అది చూసిన తర్వాత నా మనసు చల్లబడాలి. ఎన్ని సంవత్సరాల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ జరగలా. ప్రతి ఘట్టాన్ని నువ్వు దాటుకుంటూ ముందుకి వస్తూనే ఉన్నావు. మెట్టు మెట్టు పైకి ఎదుగుతూనే ఉన్నావు. నువ్వంటే ఇష్టం లేదని నీ ముఖం మీద చెప్పిన రామ్ని నీ దారికి తెచ్చుకున్నావు, దగ్గరైపోయావు. రామ్ని పూర్తిగా నీ సొంతం చేసుకొని తల్లివైపోయావు. శత్రువు ఓడితే ఆనందం గెలుస్తూ ఉంటే, నా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతూ ఉంటే ఈ కళ్ళు చూడలేకపోయాయి. కళ్ళు పొడి చేసుకోవాలనేంత కోపం వచ్చేది. కానీ ఇంతకాలానికి నాకు ఆ టైం వచ్చింది. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రామ్తో విడాకులు. నీ కళ్ళల్లో కన్నీరు, నా గుండెల్లో ఆనందం. నా మనసు ఆనంద తాండవం చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఆంటీ రామ్కి మరో పెళ్లి చేయాలనుకోవడం, రేణు రావడం, లక్కీగా రామ్కి ఆంటీ కోరుకున్నట్టే ఆస్తిపాస్తులు ఉండటం అన్నీ ఒకేసారి నాకు కలిసొచ్చాయి. తిప్పేశాను చక్రం, చేసేశాను నిశ్చితార్థం. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఇంతకాలానికి నా మనసు చల్లబడింది. ఇక నిద్రపోతానే. కడుపు నిండా తిని కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోతాను. నువ్వు నిద్రాహారాలు మానుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంటే అది తలుచుకుంటూ నీ ఏడుపు మొహాన్ని ఊహించుకుంటూ ఆనందంగా నిద్రపోతానే. అయిపోయిందా? నీ కడుపులో ఇంతకాలం దాచుకున్న కుళ్ళు మొత్తం కక్కేయడం అయిపోయిందా? నన్ను సాధించి కక్షగట్టి నువ్వే సాధించావు. నేను నీ జీవితాన్ని నాశనం చేశానంటున్నావే. నువ్వు మా ఆయన్ని ఇష్టపడుతున్న విషయం నాకు తెలుసా? ఏనాడైనా నాతో చెప్పావా? నేనేమి ఆయన్ని బలవంతంగా పెళ్లి చేసుకోలేదే. మా వదిన స్వార్థానికి నేను బలైపోతుంటే దేవుళ్లాంటి మా మామయ్య గారొచ్చి నన్ను రక్షించి మా నాన్న మీదున్న అభిమానంతో ఆయనకి నన్నిచ్చి పెళ్లి చేశారు. ప్రేమించినవాడు దూరమైతే బాధే. ఇష్టం లేకపోయినా ఒక మగాడితో కాపురం చేయడం నరకమే. ఎన్ని కష్టాలు పడి నన్ను కష్టపెట్టి నువ్వు సాధించిందేంటి? నువ్వేమైనా సుఖపడ్డావా? నిన్ను సాధించడమే నాకు సుఖమే. రామ్ నుండి నిన్ను దూరం చేయడమే నాకు ఆనందం, పరమానందం. పిచ్చిదాల్లా వాగకో. నా మీద పెంచుకున్న పగతో, నన్ను సాధించాలనే కక్షతో నీ కాపురాన్ని నువ్వే కూలదోసుకుంటుంటే ఎన్నిసార్లు నేను నిలబెట్టానో తెలుసా నీకో? నీ అత్త బాధ్యత లేని ఈ కోడలు నాకొద్దు, దానికి విడాకులిచ్చేసి నా కొడుక్కి ఇంకొక పెళ్లి చేస్తాను అని ఫిక్స్ అయితే, నా చెల్లెలు చిన్నపిల్ల అని ఆవిడికి సర్ది చెప్పి ఆవిడ నిర్ణయం మార్చుకునేలా చేశాను. అది తెలుసా నీకో? నీ బుద్ధికి ఇప్పుడు నువ్వు నన్ను ఇంట్లో నుంచి తరమడం కాదే, ఎప్పుడూ నిన్ను ఇంట్లో నుంచి తరిమేసుండేవాళ్ళు. ఆ విషయం తెలుసా నీకో? భర్త అంటే గౌరవం లేదు, నా మాట అంటే విలువ లేదు. అసలు భార్యకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా నా భార్యకు లేదు. అనవసరంగా దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని ఎన్నిసార్లు నీ మొగుడు నా దగ్గరకు వచ్చి ఏడ్చాడో నీకు తెలుసా?
నన్ను వేధించాలని మా అత్తతో చేరి ఆవిడ కోపాన్ని రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు ఆవిడ నా మీదకి ఉసుగొలుపుతున్నావని నేను నీలాగే నువ్వు చేసిన వాటిని మనసులో పెట్టుకునుంటే నీ అత్తనో నీ భర్తనో నేను ఉసుగొలుపుంటే నీ బతుకు ఏమై ఉండేది? నువ్వు నా విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావనేది పట్టించుకోకుండా నువ్వు హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. అంతెందుకు, వీలునామా ప్రకారం మొదట పుట్టిన బిడ్డకి ఆస్తి దక్కుతుందని తెలిసి నువ్వు ఆస్తి లేకపోతే బ్రతకలేవని గుండమ్మే ముందు పుట్టినా నీకు లోకేశ్వరి ముందు పుట్టిందని చెప్పాను తెలుసా?